దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క పర్యాయము దేవుని యొక్క కృపను బట్టి అనేక మాటలు తెలియజేయడానికి ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి తండ్రైన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారాగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నా హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క వర్తమానాన్ని వింటున్న ఆత్మీయులైన సహోదరులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన లేఖనం నుంచి కొన్ని మాటలను మనం ఆలోచన చేద్దాం. తద్వారాగా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆ మాటలన్నింటినీ కూడా జాగ్రత్తగా మంచి మనసుతో ఆలోచన చేసి అర్థం చేసుకుని ఆలోచించి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలని తెలియజేస్తున్నాను. ముందుగా దేవుని యొక్క ప్రార్థనా సహాయాన్ని తీసుకుందాం. ప్రార్థన. కృపగల దేవ, దయగల తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. గతించినటువంటి సమయం అంతా కాచి కాపాడారు ప్రభావ, భద్రపరిచారు. మీకు అన్నారు ప్రభావ. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభావ మీ యొక్క మాటలను తండ్రి తెలియచేయాలని నేను సిద్ధపడి ఉంటుండగా వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి గ్రహించాలని మనసు దయచేయండి. అలాగే చెబుతున్న నాకు పరిశుద్ధాత్మక సహాయాన్ని అనుగ్రహించండి. సమయోచితంగా మీ మాటలు తండ్రి తెలియచేయడానికి మీ యొక్క దయాకృప నాపై ఉంచమని విన్న ప్రతి మాటను సహోదరులతోని మంచి మనసులో ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన ధ్యాన అంశంగా లేదా ధ్యాన వర్తమానంగా దేవుని వాక్యం మానవ జ్ఞానానికి మించిన శక్తి అన్న వర్తమానాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ముందుగా ఈ యొక్క వర్తమానానికి సంబంధించిన ముఖ్య వాక్య భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలను మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలను చదువుతున్నాను. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడిని కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరవేర్కొందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములను వినియోగించింది. ఈ యొక్క పత్రిక రాస్తున్నది అపోస్తులైన పౌలు గారు. ఎవరికి రాస్తున్నారంటే కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు లేదా సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక. ఈ కొరింథీ పట్టణస్థుల యొక్క నేపథ్యాన్ని మనం ఆలోచన చేయగలిగితే వారు లోక జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తూ బ్రతికేవారు. అంటే వాస్తవంగా ఇంకా చెప్పాలంటే ఇదే కొరింథీ పత్రికలో మొదటి అధ్యాయము 22వ వచనంలో ఏమని పౌలు గారు రాస్తున్నారంటే, యూదులు సూచక్రియలు అడుగుచున్నారు, అలాగే గ్రీసు దేశస్థులైతే జ్ఞానాన్ని వెతుకుచున్నారు అని ఆయన మాట్లాడడం మనం చూస్తాం. అంటే ఇక్కడ ముఖ్యంగా గ్రీసు దేశస్థులు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటంటే జ్ఞానాన్ని వెతికేవారు. ఏ జ్ఞానం అంటే లోక సంబంధమైన జ్ఞానం. నిజంగా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జ్ఞానాన్ని కోరుకునేవారు, అంటే ఇక జ్ఞానాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. ఏ జ్ఞానం అంటే లోక సంబంధమైన జ్ఞానం. అంటే లోక సంబంధమైన జ్ఞానం విషయంలో వీళ్ళ యొక్క కాలం గడిపేవారు అన్నమాట. అంటే ఎవరైనా కొత్త సంగతులు చెప్పేవారు కానీ లేదా ఎవరైనా వాక్చాతుర్యంతో మాటలు చెబుతుంటే ఆ మాటలకు వీళ్ళు ఏమయ్యేవారంటే ఆ మాటలైనటువంటి వ్యక్తిని ఎంతగానో ఇష్టపడేవారు, ఎంతగానో పొగిడేవారు. ఇది కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి గ్రీసు దేశస్తుల యొక్క లేదా కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క పరిస్థితి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే లోక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఈ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి లేదా సువార్త ప్రకటించడానికి ఎలాగా ఆయన ప్రకటించారు. పౌలు గారు ఈ యొక్క కొరింథీలో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క లోక సంబంధమైన జ్ఞానం, ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళంటి వాళ్ళు అంటే ఫిలాసఫర్స్, అంటే జ్ఞానం తత్వవేత్తలు అన్నమాట. లోక సంబంధమైన జ్ఞాన విషయంలో ప్రవీణులుగా ఉన్నారు.
అలాంటి వారి మధ్య పౌలు గారు దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి లేదా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఎలాగ ప్రకటించాను అని ఆయన చెబుతున్నారో ఇక్కడ 2వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలం. ఏంటంటే, సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడిని కాను. ఇక్కడ స్పష్టంగా ఒక మాటను ఆయన తెలియజేస్తున్నారు పౌలు గారు. ఏమనంటే, నేను దేవుని వాక్యాన్ని ఎలా బోధించానంటే, దేవుని వాక్యాన్ని నేను ఎలా బోధించాలనుకున్నానంటే వాక్చాతుర్యంతో గాని అలాగే జ్ఞానాతిశయంతో గాని నేను బోధించాలి అనుకోలేదు. అంటే దేవుని వాక్యాన్ని నేను ఎలాగ బోధించలేదంటే వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని బోధించలేదు. ఎందుకంటే లోక సంబంధమైన జ్ఞానంతో నేను దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మర్మాన్ని నేను ప్రకటించలేదు అని ఎందుకు పౌలు గారు ఎలా మాట్లాడుతున్నారంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి యొక్క తత్వవేత్తల యొక్క ఉద్దేశం, తత్వవేత్తలు ఎలాంటి వారంటే లోక జ్ఞానాన్ని ఇష్టపడేవారు, లోక సంబంధమైన జ్ఞానం విషయంలో ప్రవీణులుగా ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు గారు వారి యొక్క ఇంటెన్షన్ తెలుసుకుని, వారి యొక్క ఉద్దేశం ఏంటి, వారి యొక్క ఎలాంటి వారు, వారి యొక్క ఆలోచన ఏంటి అని ఎరిగిన వాడిగా, నేను దేవుని యొక్క మర్మాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ప్రకటించానంటే వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ నేను ప్రకటించలేదని చాలా క్లియర్గా ప్రకటించి వచ్చిన వాడిని కానని ఇక్కడ పౌలు గారు మాట్లాడడం జరిగింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచ్చినటువంటి ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఒక 3 విషయాలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. మొదటి విషయం ఏంటంటే, సువార్త అనేది దేవుని యొక్క ప్రత్యక్ష ప్రకటన అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అంటే ఇక్కడ పౌలు గారు అన్నట్టుగా నేను వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మాన్ని నేను మీకు ప్రకటించి వచ్చిన వాడిని కాను అని అంటున్నారు. ఇక్కడ మనిషి తన జ్ఞానంతో దేవుణ్ణి తెలుసుకొనలేడు. మనిషి తన జ్ఞానంతో దేవుణ్ణి తెలుసుకొనలేడు. అలాగే దేవుడే తనను తాను ప్రత్యక్షపరుచుకోవాలి, లేదా తనను తాను ప్రకటన చేసుకోవాలి. అంతేగాని మనిషి జ్ఞానంతో మాత్రం దేవుణ్ణి తెలుసుకోవాలంటే అది జరగని పని. ఎందుకంటే మనిషి జ్ఞానం ఎలా ఉంటుందంటే లోక సంబంధంగా ఉంటుంది. లోక సంబంధమైన జ్ఞానంతో దేవుని తెలుసుకోవాలంటే తెలుసుకోగలడంటే తెలుసుకోలేడు. అంటే దేవుని ఎలా తెలుసుకోవాలంటే స్వయంగా దేవుడే తనను తను ప్రత్యక్షపరుచుకోవాలి, దేవుడే తనను తను బయలుపరుచుకోవాలి, దేవుడే తనను తను తెలియపరుచుకుంటేనే తప్ప మరొక వ్యక్తికి ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానం కానీ దేవుని యొక్క ప్రకటన కానీ తెలియదు అన్నది ఈ యొక్క మాటలోని ముఖ్య ఉద్దేశం. అందుకని ఒక రెఫరెన్స్ మనం చూసినట్లయితే ఒక వచనం మనం చూద్దాం. అంటే దేవుడే తనను తను ప్రత్యక్షపరుచుకోవాలి, లేకపోతే దేవుడు ఎవరికైతే తను ప్రత్యక్షపరుచుకోవాలనుకుంటున్నాడో ఆయన మాత్రమే తెలియచేయగలడు, ఆయన మాత్రమే ప్రత్యక్షపరుచుకోగలడు అన్నది ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ మాట చూడబోయే మాటను బట్టి మనం ఆలోచన చేయొచ్చు. ఒకసారి మనం మాటను చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడను కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఎవరి కోసం మాట్లాడుతున్నారంటే తండ్రి కోసం మాట్లాడుతున్నారు. ఏంటి తండ్రి కోసం మాట్లాడుతుంటే, తండ్రి కోసం తెలుసుకున్నవారు ఎవరంటే కుమారుడు మాత్రమే. అంటే కుమారుడని నేను అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అనమాట. తండ్రిని ఎవరు తెలియజేయగలరంటే కుమారుడు మాత్రమే తెలియజేయగలడు. అలాగే అంత మాత్రమే కాదు, కుమారుడు ఎవరికి తండ్రిని తెలియజేయాలనుకున్నాడో వానికి మాత్రమే దేవుడు తెలుస్తాడు, దేవుడు తను ప్రత్యక్షపరుచుకుంటాడు అన్నది యేసుక్రీస్తు వారి యొక్క మాటలో ఉద్దేశం. అందుకని ఏమంటాడంటే, సమస్తను నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు. అంటే తండ్రి తప్ప కుమారుని ఎవడు ఎరుగడు. అలాగే కుమారుడు గాకను కుమారునికి ఎవరికి ఆయనను బయలుపరచని ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడను తండ్రిని ఎరుగుడు. అంటే తండ్రి కుమారుని ఎరుగుతాడు, అలాగే కుమారుడు తండ్రిని ఎరుగును. అలాగే కుమారుడు ఎవరికి తండ్రిని బయలుపరచ ఉద్దేశించిన వానికి మాత్రమే తప్ప ఇంకెవరు కూడా తండ్రి బయలుపరచబడడు. అంటే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుడే తెలియపరుచుకోవాలి తప్ప మనిషి జ్ఞానంతో దేవుడిని తెలుసుకోలేడు మనిషి అన్నది ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయొచ్చు. అలాగే మరొక మాటను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వ్రాసి తిని, మీరు దాన్ని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకోగలరు.
ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవర్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందులి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారునై ఉన్నారనేది. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ క్రీస్తు యొక్క మర్మం ఎలాగ నాకు బయలుపరచబడిందో చెప్తున్నారు. అంటే మనం మాట్లాడుతుంది ఏంటంటే దేవుడిని తెలుసుకోవాలంటే మనిషి యొక్క జ్ఞానం సరిపోదు. ఆయనగా ప్రత్యక్షపరుచుకోవాలి, లేదా ఆయనగా తెలియపరుచుకోవాలి. అప్పుడు కానీ మనిషికి దేవుని గురించి తెలియదు. అందుకని ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ఎలాగా దేవుని తెలుసుకున్నాను అంటే ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే 3వ వచనంలో నాకు క్రీస్తు మర్మము ఎలాగ ప్రత్యక్షపరచబడిందో చెప్తున్నాడు, ఎలాగా తెలియపరచబడిందో చెప్తున్నాడు. అంటే దేవదర్శన ప్రకారమే క్రీస్తు మర్మాన్ని నేను ఎరిగాను తప్ప నా అంతటా నేను ఆయన తెలుసుకోలేదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇకపోతే యేసుక్రీస్తు యొక్క మర్మం ఏంటంటే, ఈ యొక్క పౌలు గారు మాట్లాడే సందర్భంలో అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు అని తన ప్రత్యక్ష వలన యేసుక్రీస్తు వారు పౌలు గారితో మాట్లాడడం వల్ల తెలుసుకున్నాడు. అంటే పౌలు గారు ఎవరంటే అన్యజనులకు సువార్థికుడిగా యేసుక్రీస్తు వారి చేత పంపబడినవాడు. కనుక నాకు దేవుడు ప్రత్యక్షమైతేనే నేను ఆయన కనుగొన్నాను, నా అంతటా నేను ఆ దేవుని తెలుసుకోలేకపోయాను, అంటే క్రీస్తుని తెలుసుకోలేకపోయాను అని పౌలు గారి యొక్క ఇంటెన్షన్ అనమాట. కాబట్టి ఈ మొదట మాటగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఏ మనిషి కూడా తన జ్ఞానంతో దేవుణ్ణి తెలుసుకొనలేడు. ఎలా తెలుసుకున్నాడు, ఎప్పుడు తెలుసుకున్నాడు అంటే కేవలం అది దేవుని యొక్క ప్రత్యక్షత, అంటే దేవుడే తనకు తానుగా ప్రత్యక్షపరుచుకోవాలి. అప్పుడు తప్ప మనిషి దేవుణ్ణి తెలుసుకొనలేడు అనేది ఈ యొక్క మాటను బట్టి మనం ఆలోచన చేయొచ్చు. ఇకపోతే రెండవ మాటగా మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరవేర్కుందునని నిశ్చయించుకుంటుని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని. ఈ మాటను బట్టి మనం రెండవ విషయంలోనికి వెళ్ళగలిగితే, యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటనకు కేంద్ర బిందువు అన్నది ఈ మాటను బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, నేను అనగా పౌలనే నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేని మీ మధ్య నెరవేర్కుందునని నిశ్చయించుకుంటుని. కాబట్టి పౌలు గారు సువార్త ప్రకటనకు లేక దేవునికి వాక్యానికి మూలం ఎవరంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారు అన్నది ఈ మాటను బట్టి మనం చూడొచ్చు. ఎందుకు పౌలు గారు యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్యన ఎరుగకుందును నిశ్చయించుకుంటుని అని ఎందుకు అన్నాడంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారు అంటే తత్వశాస్త్రాన్ని అభ్యసించేవారు, తత్వశాస్త్రాన్ని వినేవారు ఉన్నారు. కానీ ఆ తత్వశాస్త్రం చేత దేవుని యొక్క వాక్యాన్ని లేదా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలనుకోలేదు. అంటే పౌలు గారి యొక్క బోధనలో, పౌలు గారి యొక్క ప్రకటనలో తత్వశాస్త్రం కాదు ఉన్నది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రకటిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం కూడా ఎలాగ, ఆయన కూడా ఒక గొప్ప ఫిలాసఫర్. పౌలు గారికి ఒక గొప్ప తత్వవేత్త, లోక సంబంధమైన జ్ఞానంలోని తత్వవేత్త కావచ్చు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటన విషయంలో మాత్రం లోక సంబంధమైన జ్ఞానాన్ని లేదా తత్వ జ్ఞానాన్ని ఆయన ప్రకటన చేస్తలేదు. దాన్ని బేస్ చేసుకుని సువార్త ప్రకటించలేదు. కేవలం ఒకే ఒక ఆయన్ని కేంద్ర బిందువుగా ఆయన హైలైట్ చేస్తున్నాడు. ఎవరంటే యేసుక్రీస్తు వారిని. ఆ యేసుక్రీస్తు వారు ఎవరంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని కేంద్ర బిందువుగా తన సువార్త ప్రకటనలో, తన బోధనలో యేసుక్రీస్తు వారిని ముఖ్య కేంద్రంగా పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ఒక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17 అలాగే 23 వచనం చూద్దాం. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యంతో లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను. అంటే ఇక్కడ పౌలు గారు ఏమని అంటున్నారంటే, ఏమని మాట్లాడుతున్నారంటే సువార్త ప్రకటించడానికే యేసుక్రీస్తు నన్ను పంపారు అని చెప్తున్నారు. అంతేగాని వాక్చాతుర్యంతో
యేసుక్రీస్తు వారి యొక్క శిలువ సువార్తను ప్రకటించడానికి ఆయన నన్ను పంపలేదు అంటున్నది. వాక్చాతుర్యంతో మనుషులను ఆకట్టుకోవచ్చు, మనుషులను ప్రలోభ పెట్టవచ్చు, వాక్చాతుర్యంతో మనుషులను తన వైపు తిప్పుకోవచ్చు. వాక్చాతుర్యంలో ఉన్నటువంటి ఆ మాటల అర్థం ఏంటంటే మనుషులను తన వైపు తిప్పుకునే విధంగా మాట్లాడడమే వాక్చాతుర్యం. కానీ ఇక్కడ పౌలు గారు ఆ వాక్చాతుర్యాన్ని ఉపయోగించుకోవట్లేదు. వాక్చాతుర్యంతో నేను రాలేదు, ఇక్కడ అదే చెప్తున్నారు. వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపెను అని ఇక్కడ మాట్లాడుతున్నారు. అలాగే 23వ వచనంలో ఏమంటారంటే, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. అంటే కేవలం సిలువ వేయబడిన యేసుక్రీస్తు వాసునే ప్రకటిస్తున్నాము అని పౌలు గారు మాట్లాడుతున్నారు. కనుక పౌలు గారి యొక్క సువార్త ప్రకటనలో వాక్చాతుర్యాన్ని ఉపయోగించుకోలేదు, వాక్చాతుర్యంతో సువార్తను ప్రకటించలేదు. పౌలు గారి యొక్క బోధలో, పౌలు గారి యొక్క సువార్త ప్రకటనలో యేసుక్రీస్తు వారిని కేంద్ర బిందువుగా ఆయన చూపిస్తూ తన యొక్క సువార్తను ప్రకటించారు. ఇది రెండవ విషయం. ఇక చివరిగా మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3, 4 మరియు 5వ వచనాన్ని చదువుతున్నాను. మరియు బలహీనతతోను భయంతోను ఎంతో వణుకుతోను మీ వద్ద ఉంటుంది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనుపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. మరలా చదువుతున్నాను. మరియు బలహీనతతోను భయంతోను ఎంతో వణకుతోను మీ వద్ద ఉంటుంది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఇక్కడ ఈ యొక్క సందర్భంలో, ఈ యొక్క మాటలో మనం ముఖ్యంగా మెయిన్ కనబడేది ఏంటంటే పరిశుద్ధాత్మ కోసం. అంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యం వల్లనే సువార్త ప్రకటన జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను సువార్త ప్రకటించడానికి నాకు సహాయం చేసింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించడం వలన నేను సువార్త ప్రకటించాను అని పౌలు గారి మాటలో మనకు చూడగలం. అంటే మూడవ విషయంగా పరిశుద్ధాత్మ యొక్క కార్యం వలన స్వార్థ ప్రకటన చేశాను అనేది ఇక పౌలు గారి యొక్క ఇంటెన్షన్ అనమాట. అంటే బోధలో కానీ సువార్త ప్రకటనలో కానీ మనిషి జ్ఞానం ఉండకూడదు. ఏముండాలంటే దేవుని యొక్క జ్ఞానం ఉండాలి, పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఉండాలి. ఆ సువార్త ప్రకటనలో కానీ లేదా బోధలో కానీ మనిషి ప్రతిభ కాదు ఉండవలసింది, పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఉండాలి. ఎందుకంటే కార్యం చేసేవారు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. హృదయాలను మార్చేది, పశ్చాత్తాపం కలిగించేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడి వలనే మనిషి మారుతాడు. ఆ పరిశుద్ధాత్మ కార్యం చేస్తేనే మనిషిలో మార్పు వస్తుంది. అందుకనే పరిశుద్ధాత్మ కోసం ఏమైనా ఉంటుందంటే ఆయన నీతిని గురించి, పాపం గురించి, లోకంను ఒప్పింప చేయనని ఉంటుంది. కాబట్టి మనిషి తన పాపాన్ని విడిచిపెట్టాలంటే, తన పాపం నుంచి ప్రాయశ్చిత్తం ఎవరి వలన కలుగుతుందంటే అది కేవలం పరిశుద్ధాత్మ వలనే. పరిశుద్ధాత్మ కార్యం వలనే మనిషిలో మార్పు వస్తుంది, వారి యొక్క హృదయాలు మార్చబడతాయి, తెరవబడతాయి. అందుకని ఒక మాటను మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయును. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరం అంటారు. అంటే ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చింది, నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరం. ఎందుకు ప్రయోజనకరం అంటారంటే, ఏంటి ప్రయోజనకరం అంటే, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. మీ వద్దకు వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడు, మిమ్మల్ని ఎలా ఆయన ఒప్పింపజేస్తాడు అని చెబుతూ ఏమంటారంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. అంటే నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము, ఎందుకంటే నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆదరణకర్త అంటే ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అంటే నేను వెళితేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు, కాబట్టి నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరము. ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఎలాగా మీకు ప్రయోజనం అవుతుందంటే, ఎలాగ ఆయన ప్రయోజనకరముగా
ప్రయోజనకరమైన వాడిగా ఉంటాడంటే చెప్తున్నాడు యేసుప్రభు వారు 8వ వచనం ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. అంటే పరిశుద్ధాత్ముడు రావడం వల్ల మీకు ఏంటి ప్రయోజనకరం అంటే ఆయన వచ్చి ఏం చేస్తాడంటే పాపాన్ని గూర్చి అలాగే నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. అంటే లోకం ఒప్పుకునే విధంగా ఏంటి లోకం ఒప్పుకోవడం అంటే నీతి విషయంలోను పాపం విషయంలోను తీర్పు విషయంలోను లోకాన్ని ఒప్పింప చేసేవారు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఈరోజు దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుతుంది. క్రీస్తు కోసం ఆయన శిలువ త్యాగం కోసం ఆయన శిలువ మరణం కోసం సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆయన యొక్క శిలువ త్యాగాన్ని విన్నవారు ఆయన ఎందుకైతే చనిపోయారో ఎందుకైతే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో అన్న వర్తమానాన్ని ఎవరు వింటున్నారో సువార్తను ఎవరు వింటున్నారో లేదా ప్రకటన సువార్త ప్రకటన ఎవరైతే వింటున్నారో ఆ విన్న వాళ్ళు ఒక మార్పు వాళ్ళు ఒక చేంజ్ వస్తుంది. నేను పాపిని గ్రహిస్తున్నారు వినేవాళ్ళు. ఆ పాపం పోగొట్టుకోవాలంటే యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఆశ్రయించాలన్నది ఆ వినేవాళ్ళకి కలుగుతుంది. ఇదంతా కలిగిస్తున్నది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే లోకాన్ని ఎలా ఒప్పింపు చేస్తున్నాడంటే ఏ విషయంలో ఒప్పింపు చేస్తున్నాడంటే నీతి విషయంలోను పాపం విషయంలోను తీర్పు విషయంలోనూ ఒప్పింపజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మీకోసం మరణించారు అంటే యేసుక్రీస్తు వారు మరణించింది ఎవరి కోసం అంటే పాపివైన నీ కోసం. యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందింది ఎవరి కోసం అంటే పాపిని నా కోసం అంటే మన అందరి కోసం యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని పొందారు. ఆయన లేవడం ద్వారాగా మీరు ఒక రోజున ఆయనలో ఉంటే ఆయనలో జీవిస్తే లేపబడతారనే ఒక సాక్ష్యంగా ఒక రుజువుగా ఆయన లేపబడ్డం. అది ఎవరైతే ఆ సువార్త ప్రకటన విన్న వాళ్ళు మార్పు రావడం అన్నది దీని వెనకాల ఉన్నదంతా జరిగిస్తుంది ఎవరంటే పరిశుద్ధాత్ముడు అన్నది ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి సువార్త ప్రకటన వింటున్నవారు కానీ సువార్త ప్రకటన ఎవరైతే విని ఆలోచిస్తున్నారో వారికి ఏమవుతుందంటే వాళ్ళు ఒక పశ్చాత్తాపం వస్తుంది. అంటే నేను పాపినని ఒప్పుకుంటున్నాడు. మరి ఆ పాపను పోగొట్టుకోవాలంటే యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి రావాలి. అందుకనే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే మేము సిలువ వైబడిన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నామన్నారు. ఎందుకు సిలువ వైబడిన యేసుక్రీస్తుని ప్రకటించాలంటే ఆ సిలువలో ఆ సిలువలో యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు. ఆ సిలువ ప్రకటనలో యేసుక్రీస్తు వారు మనుషుల కోసం మరణించారు, ప్రాణం పెట్టారు. ఎవరి కోసం అంటే మనుషుల కోసం ప్రాణం పెట్టారు. కాబట్టి ఎవరైతే ఆయన సిలువ వార్తను వింటున్నారో అది ఏమవుతుందంటే వాళ్ళలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. ఈ పశ్చాత్తాపాన్ని కలిగించే విషయంలో వెనక ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఈ మాటలు విన్న ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మాటలు అనేవి మనుష్య జ్ఞానానికంటే శక్తివంతమైనవి. అదే మన పాఠం కూడా ఏంటంటే దేవుని వాక్యం మానవ జ్ఞానానికి మించిన శక్తి కలిగింది అన్నది మనం ఆలోచన చేసాం. ముఖ్య వర్తమానంగా మనం దాంట్లో 3 విషయాలు నేర్చుకున్నాం. 3 విషయాలు మనం ఆలోచన చేసాం. ఏంటది? మొదటి విషయం ఏంటంటే సువార్త అనేది దేవుని యొక్క ప్రత్యక్ష ప్రకటన. అంటే దేవుడు తనకు తానుగా ప్రత్యక్షపరుచుకుంటేనే తప్ప ఆయన కోసం మనం తెలుసుకోలేము మానవ జ్ఞానంతో. ఇది మొదటి విషయం. అయితే రెండో విషయం ఏంటంటే సువార్త ప్రకటనకు కేంద్ర బిందువు కావాలంటే మూలం ఎవరంటే యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారే సువార్త ప్రకటనకు కేంద్ర బిందువు అన్నది రెండో విషయం మనం నేర్చుకున్నాం. అలాగే మూడో విషయం ఏంటంటే ఆ సువార్త ప్రకటన వింటున్నామంటే ఆ సువార్త ప్రకటన వినడం ద్వారా మనుషులు మార్పు కలుగుతుందంటే ఆ మార్పును కలిగజేసేవాడు ఎవరంటే వారి వెనుక ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యం, పరిశుద్ధాత్ముడు అన్నది ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేశాం. కనుక ప్రియ సహోదరులారా, నేటి సంఘాలలో ఈ విధమైనటువంటి బోధ ఈ విధమైనటువంటి ప్రకటన ఉంటుందా అన్నది మనం ఆలోచన చేయాలి. లేదా బోధకులుగా ఉన్నవారు తమ సొంత జ్ఞానం చేత అసలు దేవుని వాక్యంలో వినోదాత్మకమైన మాటలు కానీ లోక సంబంధమైనటువంటి విషయాలను కానీ చొప్పించడానికి అసలు అవకాశం లేదు. ఎందుకంటే మనం స్వయంగా పౌలు గారి యొక్క మాటల్లోనే మనం చూసాం. ఏంటి ఆయన మాటల్లో? నేను మీ మధ్యన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ప్రకటన ఎలా చేసినంటే వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ నేను ప్రకటించలేదు అంటున్నారు.
మరి పౌలంతటా ఆయనే వాక్యాన్ని, సువార్త ప్రకటనను కేవలం యేసుక్రీస్తు వారిని కేంద్రంగా చేసుకుని పరిశుద్ధాత్మిక సహాయంతో ఆయన బోధించినప్పుడు, మీరు ఈరోజు సంఘాల్లో దేవుని యొక్క మాటలు చెప్తున్నప్పుడు, లేదా సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు సంఘాలలో లోక సంబంధమైనవి, జ్ఞానయుక్తమైనవి, తీయని మాటలు చెప్పి దేవుని వైపు ప్రజలు నడిపించాలన్నది అది వాక్యానుసారం కాదు. అసలు లోక సంబంధమైన మాటలు దేవుని వాక్యంలో, దేవుని యొక్క బోధలో లోక సంబంధమైన మాటలు తీసుకురాకూడదు. ఎందుకంటే లోక సంబంధమైన మాటలు బైబిల్లోని చొప్పించడం వల్ల, వాక్యంలో చెబుతడం వల్ల ఎక్కువ వినేవాళ్ళు ఏంటంటే ఆ లోక సంబంధమైన వాటి విషయానికి ప్రాధాన్యత ఇస్తారు తప్ప వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మీరు చెప్పిన ఉపయోగం ఏముంది? ఎందుకంటే మీరు చెప్పేది అసలు లోక సంబంధమైనప్పుడు ఉపయోగం ఏంటి? అసలు ఉపయోగం లేనివే చెబుతున్నారు. అసలు వాక్యంగా చెప్పేవాళ్ళు కరువైపోయారు. ఈరోజు బోధనలో కానీ, ప్రసంగాలలో కానీ లోక సంబంధమైనవి విషయాలను చెప్తే తప్ప వాక్యాన్ని బోధించలేకపోతున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదంటాడు పౌలు గారు. అందుకే చివరిగా పౌలు గారి యొక్క బోధలు ఎలా ఉన్నాయో చూస్తే ఇంతవరకు మనం ఆలోచించాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఏం మాట్లాడుతుందంటే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, అంటే మీ నమ్మిక ఏదైతే ఉందో ఆ నమ్మిక మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించను, జ్ఞానయుక్తమైన తీయని మాటను వినియోగింపక. చూడండి ఎంత క్లియర్గా మాట్లాడుతున్నారు, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడిన, సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించలేదంట. మరి ఈరోజు బోధకులు, ఈరోజు సేవకులు జ్ఞానయుక్తమైన తీయని మాటలు చెబుతున్నారు, లోక సంబంధమైనవి చెబుతున్నారు. జ్ఞానయుక్తమైన తీయని మాటలు చెప్పి దేవుని బోధ చేయాలంటే చేయగలమా? అందులో సత్యం ఉంటుందా, అసత్యం ఉంటుందా? ఆలోచించిన ప్రియమైన వారులారా. అందుకని ఇక్కడ ఏమంటే పౌలు గారు, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరుచు దృష్టాంతములని వినియోగించి తిని. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరుచు దృష్టాంతములని వినియోగించి తిని అంటే పరిశుద్ధాత్మని సహాయంతో దేవునికి శక్తిని కనపరిచే దృష్టాంతాలను చెప్పాడు తప్ప లోక సంబంధమైన దృష్టాంతాలను, లోక సంబంధమైన మాటలను ఆయన యొక్క సువార్త ప్రకటనలో సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించే విషయంలో చెప్పలేదు. అది సువార్త అన్నది సంఘంలోన, సంఘ బయట నువ్వు ఎక్కడ చెప్పినా దేవుని యొక్క మాటలు ఎక్కడ చెప్పినా, అది సంఘంలో కావచ్చు, సంఘం బయట కావచ్చు, అది కేవలం దేవుని యొక్క వాక్యమై ఉండాలి తప్ప, దేవుని యొక్క మాటలే ఉండాలి తప్ప లోక సంబంధమైనవి చొప్పించడానికి అసలు అవకాశమే లేదనేది పౌలు గారి యొక్క మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచ్చినటువంటి ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తే, పౌలు గారు వాక్యాత్యంతో సువార్త ప్రకటించలేదు, జ్ఞానాతిశయంతో సువార్తను ప్రకటించలేదు. కేవలం యేసుక్రీస్తు అని కేంద్ర బిందువుగా చేసుకుని ఆయన యొక్క శిలువ మరణాన్ని నేను ప్రకటిస్తున్నది ఏమని చెప్తున్నారంటే, శిలువ వేరిన యేసుక్రీస్తు అని తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుకుందునని కేవలం యేసుక్రీస్తు శిలువ కోసమే ఆయన చెప్పడం జరిగింది. ఎలాగా? పరిశుద్ధాత్మిక సహాయంతో, దేవుని శక్తితో. కాబట్టి ఈ మాటలు విన్న ప్రియ సహోదరుల, మనము కూడా సేవకులు కానీ, సువార్థికులు కానీ, అలాగే విశ్వాసులు కానీ, వినే విశ్వాసులు కానీ అందరం కూడా వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా చెప్పాలి, ఉన్నదన్నట్లుగా బోధించాలి, నేర్చుకోవాలి. బోధించే వాళ్ళైనా, వినే వాళ్ళని, నేర్చుకునే వాళ్ళని కూడా అది వాక్యానుసారమైనదా కాదా, చెబుతున్న మాటలు వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా లేవా, అలాగే నేను వింటున్న మాటలు వాక్యానుసారంగా వింటున్నానా అన్నది ప్రతీది కూడా చెప్పేవారు కానీ, వినేవారు కానీ పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకోగలిగితే మనం చక్కటి ఉన్నతమైన దేవుని సత్యంలో ఉండగలం, వాక్యంలో నిలిచి ఉండగలం. కాబట్టి అలాంటి మనసు నాకు, మీకు, మనందరికీ దేవుడు దయచేయమని ప్రార్థిద్దాం. ఆయన సహాయాన్ని కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, కొద్ది నిమిషాలు మీ మాటలు తండ్రి సహోదరులకు తండ్రి తెలియజేసిన ప్రభా, మీ యొక్క మాటలు అనేవి మనుష్య జ్ఞానం కన్నా శక్తివంతమైనవని, ఆ శక్తివంతమైన మీ మాటలు వినే విషయంలో మేము తెలుసుకోవాలంటే, ఆ శక్తివంతమైన మాటలు మాకు తెలియాలంటే అది తెలియపరచగల ఏకైక వ్యక్తి మీరు మాత్రమే తండ్రి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకుంటేనే మాకు తెలియపరుస్తుంది ప్రభా, మేము తెలుసుకోగలం తండ్రి. కనుక మేము తండ్రి మీరు ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని మేము అర్థం చేసుకున్న వాక్యంలో
మిమ్మల్ని గురించినటువంటి మాటలు ఎన్నో ఉన్నతమైన మాటలు ఉన్నాయి. అవి మేము చదవడం ద్వారాగా మేము ఆలోచించి, నేర్చుకుని, అర్థం చేసుకుని, మిమ్మల్ని తెలుసుకుని, యేసుక్రీస్తు వారిని మేము కేంద్ర బిందువుగా చేసుకుని, ఆయన యొక్క సువార్త ప్రకటనలో మేము పాలిభాగస్తులు అవ్వడానికి, సువార్త ప్రకటన సమాజానికి అందించేవారుగా ఈ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని తండ్రి నాకు మాకు అందరికీ అనుగ్రహించిన ప్రభా. నా మాటలు తండ్రి ప్రతి ఒక్కరు ఆలోచించి, గ్రహించి, మీ మాటలకు విధేయులై, మీ మాటల ప్రకారం నడుచుకోవడం నుంచి మనసుని బుద్ధిని జ్ఞానం తెచ్చి, అలాగే చెప్పిన నాకు నేను పొరపాటుగా ఏమైనా చెప్పుకుంటే దయచేసి నాకు క్షమించి కనికరించిన ప్రభా. మీ మాటలను జాగ్రత్తగా ఇంకా నేను తండ్రి చెప్పడానికి కావాల్సిన జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, వివేకాన్ని నాకు అనుగ్రహించిన ప్రభా. అలాగే విన్న వారిలో ఎవరికైనా శరీర బలహీనత ఉంటే తండ్రి స్వస్థపరచని, కృప చూపించని, కనికరించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారికి ఉన్నతమైన నామమున సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. విన్న ఈ యొక్క వర్తమానాన్ని మీకు తెలిసిన వారికి పంపించి చేయాలని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను.